నమస్తే. వెల్కమ్ టు లియో న్యూస్. ఆంధ్రప్రదేశ్ అంటేనే కుల రాజకీయాలు జరుగుతాయి అని చెప్పి ఎప్పటి నుంచో ఒక పేరైతే ఉండింది. మరి ఈసారి ఆంధ్రప్రదేశ్ లో టీడీపీకి దక్కిన మెజారిటీ చూస్తే అది పూర్తిగా తప్పని తెలుస్తోంది. ఇక్కడ కులాలకు, మతాలకు, ప్రాంతాలకు అతీతంగా కేవలం అభివృద్ధికే పట్టం కట్టారు అక్కడి ప్రజలు. మరి కులాల మధ్య, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టాలని చూసిన జగన్మోహన్ రెడ్డికి ఓటమే ఎదురైంది. మరి ఆంధ్రప్రదేశ్ ప్రజలలో ఇంత మార్పు రావడానికి కారణం ఏంటి? దీనికి సంబంధించి మరిన్ని వివరాలు తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. మనతో ఉన్నారు సీనియర్ పొలిటికల్ జర్నలిస్ట్ దుర్గా కుమార్ గారు. నమస్కారం సార్. నమస్కారం మన వీక్షకులకు కూడా నమస్కారం. సార్, ఆంధ్రప్రదేశ్ లో ఎవ్వరు ఊహించని విధంగా ఫలితాలు రావడం జరిగింది. సీఎం జగన్మోహన్ రెడ్డి గారు పదవిలో ఉన్నంత కాలం కులాలు, మతాలు, ప్రాంతాల మధ్య చిచ్చు పెట్టి రాజకీయం చేయాలన్న విషయం మనందరికీ కూడా తెలిసిందే. అలాగే అమరావతి పేరుతో కావచ్చు, విశాఖ పేరుతో కావచ్చు, ఇలా మనం ఎన్నో చూసాం. కానీ అక్కడి ప్రజలు ఎవ్వరి ఊహకు అందనటువంటి ఫలితాన్ని ఇవ్వడం జరిగింది. వాళ్ళలో ఇంత రియలైజేషన్ రావడానికి, వాళ్ళ అభివృద్ధికే పట్టం కట్టడానికి కారణం ఏంటంటారు? అలాగే ఈ రోజు ఆంధ్రప్రదేశ్ లో వచ్చినటువంటి ఈ మార్పు ప్రపంచ వ్యాప్తంగా కూడా ఒక అవినీతి పాలనకు గుణపాఠం అంటున్నారు. సో మీరేం చెప్తారు? ఇది చాలా అంశాలు ఇవి ఉన్నాయి ఇందులో. ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఇప్పుడు కూడా ఒక నియంత్రిత పరిపాలన అసలు చూడలేదు. ఇలా ఒక కఠినాత్మకమైన ముఖ్యమంత్రి రావటం, ప్రజాస్వామ్యంలో అసలు నేర్పడం, భారతదేశంలో ఇలా ఒక నియంత్రిత ధోరణితో పరిపాలన సాగిన ఏ రాష్ట్రం కూడా లేదు. అలాంటి ముఖ్యమంత్రి కూడా ఇంతవరకు ఎక్కడ కూడా మనం చూడాలి. గతంలో అస్సాం యాజిటేషన్ జరిగినప్పుడు అస్సాం గణ పరిషత్ నుంచి కుమార్ ముఖ్యమంత్రి అయ్యాడు. ముఖ్యమంత్రి అయ్యి ఆయన ఒక స్టూడెంట్ లీడర్ నుంచి ముఖ్యమంత్రి అయ్యాడు. కానీ ఎంతో అద్భుతమైన పరిపాలన చేశాడు. జాతీయ స్థాయిలో కూడా మంచి ఒక రోల్ మోడల్ గా బిహేవ్ చేశాడు అతను. అసలు ఏ రాష్ట్రంలో కూడా ఇలా ఒక నియంత్రిత ధోరణితో ఉండే ఒక చీఫ్ మినిస్టర్ ఇంతవరకు భారతదేశంలో ఏ రాష్ట్ర ప్రజలు కూడా చూడాలి. అది దానితోడు ఈయన కేవలం ఒక దుర్బుద్ధితోనే ముఖ్యమంత్రి అయ్యాడు తప్ప ప్రజల యొక్క సంక్షేమం గురించి అసలు ఆయన పట్టించుకోవాలి. ఆయన ఏమనుకున్నాడంటే ఆంధ్రప్రదేశ్ లో ఒక సహజ సిద్ధంగా 3 ప్రాంతాలుగా ఉంది దానికి చరిత్ర. ఒకటి రాయలసీమ, కోస్తా, ఉత్తరాంధ్ర. ఈ 3 ప్రాంతాలు కూడా విడివిడిగా చేసి, అంటే బ్రిటిష్ లాగా డివైడ్ అండ్ రూల్, ఈ 3 ప్రాంతాల ప్రజల మధ్య చిచ్చు పెట్టేసి 3 ప్రాంతాల ప్రజలు కూడా ఈయనకే ఓటేసేది. అంటే ఎక్కువ ప్రాంతాలు, ఎక్కువ జిల్లాల్లో ఈయన ఫేవర్ గా ఉంటుంది. ఒక మహా ఉంటే కృష్ణా, గుంటూరు జిల్లాని విడగొట్టేటట్టుగా చూశాడు ఆయన. ఈ రాజధాని అనే అంశాన్ని 3 రాజధానులని కొత్త ప్రతిపాదన తీసుకొచ్చాడు. అసలు 3 రాష్ట్రాల ప్రతిపాదన ఆయన అంతకుముందు తన ఎన్నికల ప్రణాళికలో చెప్పలేదు, ఎక్కడ కూడా చెప్పలేదు. అమరావతికి బేషరతుగా మద్దతు ఇస్తానని చెప్పాడు. ఎందుకంటే ఇది కేంద్ర బిందువుగా ఉంది. ఆంధ్రప్రదేశ్ అనేది పొడుగ్గా ఒక రిబ్బన్ లాగా ఉంది. అందువల్ల ఎక్కడ పెట్టన్నా కూడా ఒక ప్రాంతం, సపోజ్ వైజాగ్ లో పెడితే అనంతపురాలు ఎట్ట రాగలుగుతారు? అక్కడికి ఈయన సొంత జిల్లా కడపాడు ఎట్ట వెళ్ళగలుగుతారు? ఎంత కష్టం. ఈ చివరి నుంచి ఆ చివరికి వెళ్ళాలి. దాదాపు 1 రోజున్నర ప్రయాణానికి పోతుంది. ఎంత ఖర్చుతో కూడుకున్న వారు. అట్లాగే న్యాయ రాజధాని ఏమో కర్నూలులో పెడతానని చెప్పాడు. శ్రీకాకుళం వాళ్ళు కర్నూలు రావాలంటే ఎంత కష్టం. ఇవన్నీ కూడా కావాలని చేశాడు. అలాగే కులాల మధ్యలో చిచ్చు. ఆయన ఏంటంటే ఒక పాలిగాడు, అంటే ఈ ఫ్యాక్షనిస్ట్. ఆ బ్లడ్ లో నుంచి వచ్చిన ఇది కాబట్టి అతనికి ఆ కోస్తా జిల్లాల్లోకి వచ్చేటప్పటికి అలాంటి వాతావరణం అతను కనపడలేదు ఇక్కడ. అంటే ఈ బడుగు పేద వర్గాల ప్రజలు అగ్రవర్ణాల దగ్గరికి వెళ్ళి వాళ్ళ ఇళ్ల ముందు కూర్చుని పొద్దు నుంచి సాయంత్రం దాకా చుట్టలు కాల్చుకుంటా, లేకపోతే వీళ్ళు ఎవరైనా నరకమంటే వాళ్ళని నరికి రావటం, కొట్టమంటే కొట్టి రావటం, లేకపోతే పలాని గృహదహనాలు చేయమంటే చేసి రావటం, ఇలా ఎవరు కూడా ఎవరింటి ముందు కూర్చోవచ్చి అక్కడ ఆంధ్రప్రదేశ్ ఆ కోస్తా ప్రాంతంలో అదేంటి మొదటి నుంచి బ్రిటిష్ పాలనలో ఉంది. ఎవరికాళ్ళు స్వచ్ఛందంగా బతుకుతారు. రెండోది ఏంటంటే అక్కడ ఉండే కొంచెం అగ్రవర్ణాల కులాలైనా కూడా వాళ్ళు ఎప్పుడు కూడా ఇతరుల మీద పెత్తనం చేయాలి, వీళ్ళు మనం ఏం చెప్తే చేయాలి అనుకోరు. వాళ్ళు బతుకుతున్నారు. మనకెందుకు లొంగి బతకాలి, మనం వస్తే ఎందుకు వేసి కూర్చోవాలి, ఇలా తర్వాత మన ఇంటి ముందుకు వస్తే చెప్పులు ఎందుకు తీసేయాలి, ఆడ చెప్పులు అయ్యి రోడ్డు పబ్లిక్ ది, అట్లా ప్రతిదీ ఏది ఆంక్షలు లేవు అక్కడ. అది అందరికి కొంచెం కొత్తగా అనిపించింది ఆ వాతావరణం. కానీ పుట్టి పెరిగిన ప్రాంతంలో ఉన్న వాతావరణానికి ఇక్కడికి తేడాగా పెడితే వీళ్ళ మధ్యలో కూడా విభేదాలు సృష్టిస్తూ వాళ్ళందరూ కలిసి ఉంటున్నారు. వాళ్ళు వరుసతో పిలుచుకుంటున్నారు.
బీసీలు కానీ ఎస్సీలు కానీ ఏ కుల వాళ్ళైనా, ఎందుకంటే అందరూ పొలాల్లో పని చేసుకుంటారు, ఎంతో అంత పొలాలు ఉన్నాయి, లేకపోతే వ్యవసాయ కూలీకి వెళ్తారు, రైతులతో మమేకమై బతుకుతారు వాళ్ళు, రైతులు కూడా మన దగ్గర పని చేస్తారు కాబట్టి వీళ్ళు బాగా చూసుకోవాలి. ఇది అట్లాంటి వాతావరణం అతనికి నచ్చల. అక్కడ కూడా కులాల మధ్యలో పెట్టాడు, మతాల మధ్యలో అది అడగల. మతాల మధ్యలో తను క్రిస్టియనో తెలియదు, వాళ్ళకి హిందూ తెలియదు. ఒక వైజాగ్ పీఠాధిపతి ఉన్నాడు కదా విశాఖ, స్వరూపానందాన్ని తీసుకెళ్లి ఎక్కడో గంగలోనో మరి ఎక్కడో మునిగాడు, ఈయన నుంచి ఈయన హిందూగా చేశారని బయటికి తీసుకొచ్చాడు ఆయన, 3 మునకలు వేయించి. అవి వచ్చిన తర్వాత కూడా ఆయన హిందూ ఏం అవ్వలేదు. మళ్ళీ వెంకటేశ్వర స్వామి అది ఉగాది పండక్కి పెద్ద సెట్టింగ్ చేసుకున్నాడు ఇంట్లో. ఇప్పుడు విజయవాడలో లబ్బిపేటలో వెంకటేశ్వర టెంపుల్ ఉంది, లేకపోతే చాలా పెద్ద టెంపుల్స్ ఉన్నాయి, ఎక్కడికైనా వెళ్ళి కనకదుర్గమ్మ గుడి ఉంది కదమ్మా, అక్కడికి వెళ్తే నీకు ప్రజలందరూ కనబడతారు. ఇంట్లో నువ్వు సెట్టింగ్ చేసుకుంటే ఎవడొస్తాడు? అసలు అదే ఆలోచన 1.5-2 కోట్లు ఖర్చు పెట్టాడు అంట. కొన్ని అక్కడ వేసిన సెట్టింగ్ కి ఆడు ఇచ్చిన ప్రసాదం నువ్వు తిన్నావా? ప్రజలందరూ చూస్తాను ఉండాలి. నువ్వు అది నువ్వు నీ భార్య కూడా దాన్ని ఏమంటారు టిష్యూ పేపర్ లో వేసుకుని పక్కన పడేశారు. సెక్యూరిటీ వాడికి ఇస్తే ఆ సెక్యూరిటీ వాడు డస్ట్బిన్ వేస్తారు. అంతే కదా, నీకు ఎందుకు అట్లాంటప్పుడు ఈ ఎడావుడి కొన్ని ఎందుకు ఆ గుడికి ఇస్తే లబ్బిపేటలో గుడికి ఇచ్చాడు అనుకోండి, ఆ 1.5 శాశ్వత కట్టడం వచ్చేది కదా, లేకపోతే ఇంకొకటి చేయొచ్చు, ప్రజలకు పనికి వచ్చేది. కేవలం ఇది ప్రజల్ని ఆ రకంగా మబ్బులో పెడుతున్నాడు. కాసేపు హిందువుని అంటాడు, మళ్ళీ క్రైస్తవుని అంటాడు. ఈ క్రైస్తవ మాస్టర్లు అందరినీ మీటింగ్ పెడతాడు. విమలం ఉంది కదా మా మేనత్త, ఆ మధ్యలో ఆంధ్రప్రదేశ్ లో మొత్తం తిరిగి కాకినాడలో అక్కడ మాస్టర్లకి పెట్టి ఒక 2,000 ఇస్తామని ఒప్పించి తీసుకొచ్చారు. తీరా వచ్చిన తర్వాత డబ్బులు 2,000 ఇవ్వాలి అందరికి. కొంతమందికి ఇచ్చారు, కొంతమందికి ఇవ్వాలి, డబ్బులు చాలా. కొంతమందికి 1000 ఇచ్చారు, 500 ఇచ్చారు, కొంతమందికి అది కూడా లేదు. సరిగ్గా ఫుడ్ కూడా భోజనాలు ఏర్పాటు చేయాలి. ఉద్రిక్తత వచ్చి ఆ హాల్ పగలగొట్టే పరిస్థితి వచ్చింది. వాళ్ళు పోలీసులు పిలిపించుకుని ఇది పెట్టించుకున్నారు బందోబస్తు. అంటే మతాల మధ్యలో కూడా పెడుతున్నాడు, ప్రాంతాల మధ్యలో కులాల మధ్యలో ఎన్ని పెట్టి తను రాజకీయ లబ్ధి పొందాలని చూశాడు. అది ఇట్లా కనుక అయితే నాకు క్రిస్టియన్స్ ఓట్లేస్తారు, హిందూస్ ఓట్లేస్తారు, తర్వాత కాపులకి కమ్మారికి మధ్యలో ఫిట్టింగ్ పెడదాము, ఇట్లా ప్రతి వాళ్ళకి కాపులకి కమ్మారికి ఉన్న శత్రుత్వాలు ఏం లేవు. ఇతను వచ్చిన తర్వాత ప్రయత్నించాడు అనేక రకాల ప్రయత్నాలు. పవన్ కళ్యాణ్ అసలు వ్యక్తించేవాడు కాదు. పవన్ కళ్యాణ్ ని వ్యక్తిగతంగా నిందించడం ద్వారా అతన్ని అసలు ఒక నాయకుడిగా ఎదగకుండా చేయాలి, శాసనసభ గేట్ కూడా టచ్ చేయడం అని సవాల్ ఇస్తారు. ఇవాళ ఎవడైతే సవాల్ ఇస్తున్నారో వాళ్ళు గేట్ టచ్ చేయలేని పరిస్థితిలో పడ్డారు. తర్వాత 151 సీట్లు ఉన్నాయి, 11 సీట్లు పడ్డాడు. ఇది చాలా ప్రయత్నం అయితే చేశాడమ్మా అతను. తర్వాత మరి తల్లిలో జెరూసలేం వెళ్తాడు, క్రిస్మస్ వచ్చేది. ఇల్లు మీ మతానికి కాదనొద్దు ఎవడు చూ, కానీ మళ్ళీ హిందువులతో గురించి హిందువులు ఓట్లు పొందడానికి కాసేపు హిందువులు అంటాడు. ఈ స్వామి ఉన్నాడు కదా స్వరూపానంద స్వామికి, అతనికి ఒక కొండ మీద 40 ఎకరాలు ఎంత ఇచ్చాడు, 14 ఎకరాలు ఇచ్చి దానికి ఒక 40 లక్షలు పెట్టి ఘాట్ రోడ్ వేయించాడు. ఇవన్నీ కూడా ప్రజలు వచ్చే ప్రభుత్వాలు కూడా ఇవన్నీ పరిగణనలోకి తీసుకుని మళ్ళీ ఎంక్వైరీ చేయాలి. ఎందుకు వాళ్ళకి అంతంత స్థలాలు ఆయనకి చిన్నమూసి వాళ్ళ అప్పటికే పెద్ద ఆశ్రమం ఉంది. అసలు ఆశ్రమం కూడా ఆయనమో కాదో కూడా సర్వే చేసి ఏదైనా ఆక్రమణ ఉంటే ప్రభుత్వం తీయాలి బయటికి ఇవన్నీ. ఎందుకంటే ప్రభుత్వం మీ మీద ఎంతో పెద్ద బాధ్యతతో గెలిపించారు మిమ్మల్ని. ఎక్రమాలు చేస్తున్నాడనే కదా చంద్రబాబు గారికి గెలిపించింది. ఇప్పుడు రాష్ట్ర ప్రగతి ముందు కులం, మతం, ప్రాంతం ఇవన్నీ కూడా మతం అన్ని ఏది అడ్డు రాదమ్మా. ముందు బిడ్డల భవిష్యత్తు బాగుండాలి ఎవరికైనా, తర్వాత వాళ్ళ కుటుంబం బాగుండాలి, తర్వాత వాళ్ళ గ్రామం బాగుండాలి, అందరూ ప్రశాంతంగా బతకాలి. ఇలా తగాదాలు పెట్టి ఎన్నికల ముందు ఎంత ముందు నుంచి ఎక్కడ హింస ప్రేరేపించాడని రాష్ట్రంలో కావాలండి. ఇట్లా కనుక చేస్తే డివిజన్ పెరిగిపోతాయి, అందరి మధ్యలో ఓట్లు అటు ఇటు చేయకపోయి తనకు రావాల్సిన క్రిస్టియన్ ఓట్లు తనకు వస్తాయి. తర్వాత హిందూ మతం ఓట్లు కాదు, కొనే ఓట్లు కొంటాడు. ఈ లబ్ధిదారులందరూ కలిపి వేస్తారు, అక్క చెల్లెళ్ళు అవ్వ తాతలు చెప్పాడు కదా. ఈ రకంగా తర్వాత ప్రాంతాల మధ్యలో భేదాలు పెట్టడం వలన వైజాగ్ వాళ్ళంతా ఇంటికి ఓటేస్తారండి. ఎందుకంటే మళ్ళీ అక్కడికి కర్నూలు ప్రాంతం రాయలసీమలో కోర్టు పెడతానన్నాడు కదా. అట్లా ఎన్ని రకాల ప్రయత్నాలు చేశాడో అది ఇది మనం నేర్చుకోవాల్సిన గుణపాఠం ఏంటంటే, ఎంత కుట్ర ఆలోచనలో నాయకులు ఇట్లాంటి వాళ్ళు ఉంటారో ప్రజలు కూడా అటన్నిటిని గమనిస్తారనేది. సో ఇప్పుడు చాలా మంది అంటున్న మాట ఏంటి అంటే 2019లో ఆయన అధికారంలోకి వచ్చినప్పుడే
అభివృద్ధిని పక్కన పెట్టేసి మళ్ళీ 2024లో నేను అధికారంలోకి ఎలా రావాలి అన్నది ఒక్కటే ఆయన మైండ్ లో ఉండిపోయింది. ఈ నేపథ్యంలోనే ఆయన అభివృద్ధిపై దృష్టి పెట్టకుండా జనాలకి మనం డబ్బులు వేస్తున్నాం, ఆ డబ్బులు తీసుకున్నారు కాబట్టి నాకు ఓట్లు వేస్తున్నారు అన్న ఇదితో ఉన్నారు. అందుకే ఇప్పుడు ఆయనకి ఇంత ఘోర పరాభవం ఎదురైందని కూడా వినిపిస్తోంది. నిన్న కూడా అదే అడుగుతున్నాడు. నేను నీకు డబ్బులు ఇచ్చే కదా అంటే చిన్నపిల్లలు మాట్లాడినట్టు. అసలు అది ఏంటి, నువ్వు డబ్బులు ఏంటి, నీ ఆస్తులన్నీ ఏమన్నా తెచ్చిచ్చావా, నువ్వే ఆస్తి అన్ని తెచ్చి డబ్బులు ఇచ్చావు, అసలు ఆ పిచ్చి మాట మాట్లాడాడు. అది వచ్చే ఎలక్షన్ కూడా ఇప్పటికి గమనిస్తే ఎట్లా అంటే ఎవడన్నా ఊళ్ళల్లో కనుక కొట్లాడుకుని నీకు నేను అప్పుడు 10 రూపాయలు ఇవ్వలేదా, ఇప్పుడు 2 రూపాయలు ఇవ్వలేదా అని చెప్తారు చూడండి. ఇవాళ BBC వాడు కూడా అదే చెప్పి హెడ్డింగ్ పెట్టాడు, నేను ఇచ్చిన డబ్బులన్నీ ఏమైపోయింది, నాకు ఎందుకు ఓటేయలేదు. ఎవడన్నా మాట్లాడతాడు బుద్ధుడు. నువ్వు ప్రభుత్వ ముఖ్యమంత్రి కాబట్టి ముందు అంతకుముందు ఉన్న సంక్షేమ పథకాలు పేర్లు మార్చి పెట్టుకున్నావు, ఆల్రెడీ ఇచ్చారు. అయినా ఓడిపోయిన రోజున చంద్రబాబు నాయుడు గారు ఆ ప్రశ్న వేయలేదుగా, నా డబ్బులు తిరిగి మీరు ఎందుకు వేయలేదు, పసుపు కుంకుమ ఇచ్చాను. ప్రభుత్వం ముఖ్యమంత్రిగా ఉంటావు, ఇస్తున్నావు, నీ డబ్బులు ఏదైనా అన్ని ఇచ్చినాడు చెప్పు, అప్పుడు అడగొచ్చు. నువ్వు కూడా వైఎస్ఆర్ ట్రస్ట్ అని పెట్టి నువ్వు కనుక వాటి మీద పర్మనెంట్ గా ఇస్తే ఇట్లా కనుక ఇస్తున్నాడు అనుకోండి, నా నాన్న మా తండ్రి ట్రస్ట్ ద్వారా నీకు డబ్బులు ఇచ్చాను, నువ్వు ఎందుకు కొట్టేయలేదని అడగొచ్చు. నువ్వు చేసిన అప్పులు వడ్డీ నువ్వు కడుతున్నావా, ప్రభుత్వం తరపున చేసిన వడ్డీ ప్రజలు కడుతున్నారు. తర్వాత నువ్వు ఇస్తున్న స్కీమ్ కూడా ప్రజలందరి దగ్గర ట్యాక్స్ రూపంలో వచ్చింది కదా, ఆ నీ దగ్గర నుంచి ఏదైనా తీసుకొచ్చినా చెప్పు. తర్వాత అసలు నువ్వు ఇప్పటికి ఇట్లాంటి స్వరూపానంద లాంటి వాళ్ళకి ఎంతెంత స్థలాలు, తర్వాత విమలాదేవి కాదు మేనత్తకి కూడా వైజాగ్ లో బోర్డు పెద్ద పెద్ద స్థలాలు మిషనరీ పేరు మీద సంస్థల పేరు మీద ఇచ్చాడు. అయిన బయటకు లాగాలి. వైజాగ్ ప్రజల దోపిడీ చేశారు, నిలువు దోపిడీ వైజాగ్ ప్రాంత ప్రజలు. అలాగే కర్నూలు కూడా చేద్దామని చూశాడు. కర్నూలులో తన గొప్పలు ఉడతలు, ఎందుకంటే ఆ ప్రాంతం వాళ్ళు చాలా కరుగ్గా ఉంటారు. ఎవరు భూమి జోలికి వెళ్ళినా గొడ్డలు పట్టుకొచ్చి ఆడు కూడా నరకగలరు. వాళ్ళకి తెలుసు కదిరిలో గొడ్డలు దొరుకుతాయి అని, అక్కడి నుంచి ఆడు తెచ్చుకుంటారు. కాబట్టి ఆడ జోలికి వెళ్ళాల. వీళ్ళకైతే దూరం కదిరి నుంచి గొడ్డలు తెచ్చుకోవడం వైజాగ్. వీళ్ళని ఈజీగా దబాయించొచ్చనే ఇక్కడ భూములు ఆక్రమించారు. ఈ భూములన్నింటినీ కూడా బయటికి తీసేయాలి. ఎవరి భూములు వాళ్ళకి అప్పచెప్పాలి, ప్రభుత్వ భూములు ప్రభుత్వం స్వాధీనం చేసుకోవాలి. ఇక్కడ దూరం నుంచి ఎక్కడ నుంచో వచ్చి ఆక్రమణ చేసిన భూ ఆక్రమణదారులు వాళ్ళు ఎంపీ అయినా లేకపోతే టీటీడీ నెక్స్ట్ చైర్మన్ అయినా వాళ్ళ ప్రాంతాలకు వాళ్ళని పంపించేయాలి. విశాఖ ప్రజలకి స్వేచ్ఛగా గాలి పీల్చుకునే గతంలో లాగా 2019 వరకు వాళ్ళు ఎలా స్వేచ్ఛగా బతికారో అలా ప్రశాంత వాతావరణంలో బతికే పరిస్థితులు కల్పించాలి. థ్యాంక్ యూ అమ్మ, కోరుతున్నా మన వీక్షకులకు.